రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనం పత్తి పంటలో వాడవలసిన గడ్డి మందుల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ మందులు వాడినట్లయితే పత్తి పంటలోని అన్ని రకాల కలుపు నివారించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ మందులు ఎంతెంత పరిమాణంలో వాడుకోవాలో పూర్తి స్థాయి సమాచారం తెలుసుకుందాం. రైతుకు పత్తి పంట పండించడంలో ఎదురయ్యే ప్రధానమైన సమస్య కలుపు. ఈ కలుపుని నియంత్రించడానికి కూలీల సమస్య ఒక ఎత్తు అయితే, దాన్ని నియంత్రించడానికి అయ్యే ఖర్చు మరొక విధంగా ఉంటుంది. ఈ రెండు ఉండడంతో రైతు గడ్డి మందుల మీద ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు రకాల గడ్డి మందులు వాడుకున్నట్లయితే పత్తి పంటలోని కలుపు అనేది పూర్తిగా నిర్మూలించబడుతుంది. ఒకటి గడ్డి జాతి గడ్డి మందు, ఇంకొక మందు వచ్చేసి ఆకుజాతి గడ్డి మందు. ఈ రెండు ఇట్ల గురించి పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోబోయే కంటే ముందు మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి, గంట సింబల్లో ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే మంచి మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనం ఎజిల్ అదామా కంపెనీ వాళ్ళది, దాంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేసి ప్రొపక్విజోఫాఫ్. ఇది 10% ఈసీ రూపంలో ఉంటుంది. దీన్ని పోస్ట్ ఎమర్జెంట్ కలుపు మందు అని కూడా అంటారు, సెలెక్టివ్ ఎర్బిసైడ్ కూడా అంటారు. ఇవి కొన్ని పంటల మీద మాత్రమే వాడుకోవచ్చు. ఇది గడ్డి జాతి గడ్డి మందు అనమాట. దోమకాల గడ్డి కావచ్చు, ఇంకోటి గరక కావచ్చు, తుంగ కావచ్చు. ఇవి చిన్న దశలో ఉన్నప్పుడు కొట్టుకుంటే పూర్తిగా నిర్మూలించబడుతుంది. ఇంకొక మందు వచ్చేసి హిట్వీడు, ఇది గోద్రేజ్ కంపెనీ వాళ్ళది. దీంట్లో ఉన్న కెమికల్ వచ్చేసి పైరథోబిక్ సోడియం. ఇది 10% ఈసీ రూపంలో ఉంటుంది. ఇది పోస్ట్ ఎమర్జెంట్ కలుపు మందు, సెలెక్టివ్ ఎర్బిసైడ్ అని కూడా అంటారు. ఇది పత్తి పంటలో మాత్రమే వాడుకోవాలి. ఈ మందు వచ్చేసి ఆకుజాతి కలుపు మందు. మన గునుగు కానీ, వయ్యార్ బామ కానీ, వెడల్పాకు సంబంధించిన ఎలాంటి కలుపు అయినా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు మందులు కలుపుకొని వాడుకున్నట్లయితే పత్తి పంటలోని ఎలాంటి కలుపు అయినా నివారించడానికి అవకాశం ఉంటుంది. పత్తి విత్తనాలు నాటిన 15 రోజుల నుంచి 25 రోజుల మధ్యలో ఈ మందును కొట్టుకున్నట్లయితే కలుపుని పూర్తిగా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎజిల్ అనేది డోసేజ్ వచ్చేసి మనం 2 ml per లీటర్, అంటే మనం తైమాన్ పంపుకైతే 40 ml నుంచి 50 ml వరకు వాడుకోవచ్చు. హిట్వీడ్ వచ్చేసి ఎకరానికి 250 ml నుంచి 350 ml వాడుకోవాలి. ఈ రెండు మందులు వాడుకున్నట్లయితే కలుపు అనేది పూర్తిగా నివారించడానికి అవకాశం ఉంటుంది. కలుపు అనేది మనకు ఇది పత్తి పంట 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో కలుపు అనేది 4 ఆకుల దశ నుంచి 6 ఆకుల దశల దాట ముందు కొట్టుకున్నట్లయితే కలుపు అనేది పూర్తి స్థాయిలో నివారించడానికి అవకాశం ఉంటుంది. తక్కువ డోసు పడ్డా కానీ పూర్తిగా నివారించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ కలుపు మందు అనేది మనకు పూర్తిగా నివారించడానికి మనకు మంచి పదును మీద కొట్టుకోవాలండి. పదును మీద కొట్టుకున్నట్లయితే ఈ కలుపు అనేది పూర్తిగా నిర్మూలన అవుతుంది. కొంతమంది రైతులకు అపోహ ఏంటంటే ఈ గడ్డి మందు వాడడం ద్వారా పంట పండదు, పంట దిగుబడి తగ్గిపోతుందనే అపోహ ఉంది. అలాంటిది ఏముండదు. పత్తి పంటలో కలుపు నిర్మూలన అయిన వెంటనే పత్తి గ్రోతింగ్ అనేది బాగా ఉంటుంది. ఇంకోటి, గడ్డి మందు కొట్టిన ఒక 5-6 రోజుల నుండి వారం రోజుల వరకు కొద్దిగా గ్రోతింగ్ అనేది పత్తి పంటలో ఆగుతుంది. అది మనం పదును మీద కొట్టుకున్నట్లయితే ఆ గ్రోతింగ్ కూడా ఎక్కడ ఆగదు. ఇదొక్కటి రైతులు గుర్తుంచుకోవాలి. పదును మీద మాత్రమే ఈ గడ్డి మందులు అనేవి వాడుకోవాలి. అట్లాంటప్పుడే ఇవి సమర్థవంతంగా పనిచేసి కలుపును కూడా పూర్తిగా నివారించడానికి అవకాశం ఉంటుంది. పదును లేనుకున్నప్పుడు వాడుకున్నట్లయితే కొద్దిగా ఎర్రబారడం, దాంతోపాటు ఎదుగుదల కొద్దిగా ఆగిపోవడం జరుగుతుంది. పదును ఉన్నప్పుడు కొట్టుకున్నట్లయితే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు. మనం విజువల్స్ లో చూస్తున్నట్లుగా మనం చూస్తున్న కలుపు పూర్తిగా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్, జై రైతన్న.